హరి ఓం. ఈరోజు ఆషాఢశుద్ధ ఏకాదశి. ఆషాఢమాసంలో వచ్చే మొదటి ఏకాదశినే తొలి ఏకాదశి అంటారు. ఈరోజు శ్రీవారు యోగనిద్రలోకి వెళతారు. అందుకే దీన్ని శయన ఏకాదశి అంటారు. తొలి ఏకాదశి అంటే పాప పరిహారానికి ద్వారం. శరీరాన్ని శుభ్రపరచటం కోసం ఉపవాసం, మనస్సును శుభ్రపరచటం కోసం నామస్మరణ. ఇది శరీర, మనో, ఆత్మశుద్ధి కోసమిచ్చిన శ్రేష్టమైన ఉపాయం. ఈరోజు ఉపవాసం చేయడం, విష్ణునామస్మరణ చేయడం మన పాపాలను తొలగించి మోక్షమార్గానికి నడిపిస్తాయి. ఉదయాన్నే లేచి స్నానం చేసి శుభ్రమైన వస్త్రాలు ధరించాలి. విష్ణువు పటాన్ని లేదా విగ్రహాన్ని పుష్పాలతో అలంకరించి దీపం వెలిగించాలి. ఓం నమో నారాయణాయ అనే మంత్రము లేదా విష్ణు సహస్రనామం పఠించాలి. అల్పాహారం, పళ్ళు లేదా పాలు తీసుకోవచ్చు. రాత్రి జాగరణ చేసి భగవంతుని నామస్మరణ చేయాలి. ఈ విధంగా శ్రద్ధతో ఈ ఏకాదశిని ఆచరిస్తే పూర్వజన్మ పాపాలు కూడా నశిస్తాయని శాస్త్రాలు చెబుతున్నాయి. మనం శ్రీహరిలో లయమవ్వటానికి మొదటి అడుగు ఆషాఢశుద్ధ ఏకాదశి. ఓం నమో నారాయణాయ. ఇలాంటి ఆధ్యాత్మిక కథల కోసం వెంటనే ఫాలో చేయండి శ్రీ కథావాహిని.